అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలేసిందంట. వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే అందరూ నాకు సహకరిస్తున్న ప్రజలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటా. నేను షాహీన్ బేగం 42
వాటి నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ నామినేషన్ వేయడానికి పోతున్నా, మీ అందరి ఆశీస్సులతో పోతున్నా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు అందరి మద్దతు దొరుకుతుంది. అందరూ నన్ను ఎన్నుకుంటా అని చెబుతున్నారు. నాకు చాలా సంతోషమైన వార్త వింటున్నా. నేను ఖుషి అనిపిస్తుంది. నాకు చాలా సంతోషం ఉన్న మా వార్డు ప్రజలు మొత్తం నాకే గెలిపించుకుంటామని నా ఎంబడి వస్తున్న వీళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు చెప్పుకుంటా, కృతజ్ఞత చెప్పుకుంటా. నేను వీళ్ళకి అందరికి సహకారంగా నా జీవితం మొత్తం వీళ్ళందరూ కోసం నేను ఉంటా అని మాటిస్తున్నాను. ఇంతకుముందు మీరు ఏ సహకారాలు అందించారు మీ వార్డులో? మా వార్డులో ప్రతి ఒక్క పనులు చేసిన, ప్రతి ఒక్క సహకారాలు చేసిన, బీదోళ్ళకి ఇల్లులు కట్టించిన, గరీబోళ్ళకు బెడ్షీట్ పంపిణీ చేసిన, బట్టల డ్రెస్సులు పండుగలు రాకపోని అందరికీ సహూలత్ నేను ఇచ్చిన. కరెంటు లేకపోయినా కానీ కరెంటు స్తంభాలు వేపించిన, నల్లలు లేకపోతే నల్లలు లేపించిన, పెద్దవాళ్ళతో మాట్లాడి లొల్లి పెట్టుకొని పోరాడి చేసిన బిడ్డను నేను. ఇవాళ నేను వార్డు 42 నుంచి నిలబడుతున్న. అందరూ నాకు ఓటేసి గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు అవకాశం కల్పిస్తే మీరు ఏం చేయదలుచుకున్నారు మీ వార్డులో? ఏమన్నారంటే ఇప్పుడు అవకాశం కల్పిస్తే మీరు ఏం చేయాల్సుకున్నారు మీ వార్డులో? నాకు అవకాశం కల్పిస్తే నేను బీద పదలకు ఇల్లు సౌకర్యాలు అన్ని విద్యుత్ పెన్షన్లు, గరీబోళ్ళకు పెన్షన్లు లేవు చాలామందికి ఇక్కడ ఇల్లులు చేపిస్తాను. మోరీలు అన్ని A to Z మున్సిపాల్లో ఏ ఫండ్ అయినా కానీ నేను పోరాడి తెచ్చి వీళ్ళకు సహకరిస్తానని మాటిస్తున్నాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చేస్తారు. ఈరోజు మీరు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయబోతున్నారా? ఇవాళ నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి పోతున్నాను. దేవుడు ముందు దేవుడు ఉన్నాడు, వెనక తిరిగి మేము అందరు ఉన్నాము. దేవుడు अल्लाह के मेहरबानी से हमारी बच्चे जो है सो कामयाब होना हमारे। हमें ये दुआ करते हैं कि शाहीन हमेशा खुश रखते, हर किसी को खुश रखते, हर काम करते हैं, हर काम करते। अल्लाह उनकी मदद करो और पूरे हमारा भाई लोग पूरे जो है तो उनकी मदद की वास्ते खड़ा है। अल्लाह उनके तरफ से कोशिश कर रहे हैं। शुक्रिया, उनको हम शुक्रिया अदा करते हैं परवरदिगार के हुक्म पे। हमारी शाहीन को जिताना लाजमी है, मिलके जिताते हैं इंशाल्लाह। ये हमारा वायदा है। बहुत अच्छे बेगम को जिताना हमारा मकसद वही है। चलो वहाँ पर चलना है आगे। चलो चलो आ जाओ। सामाजिक कार्यकर्ता शाहीन बेगम, सामाजिक कार्यकर्ता शाहीन बेगम।
వల్ల అయితే ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే నాతోటి వాళ్ళు 42 డివిజన్ నుంచి ఇక్కడ మున్సిపల్ దాకా నడుచుకుంటూ వచ్చిర్రు అంటే నాకు ఎంత వాళ్ళ సహకారం ఉందో ఇది అర్థమవుతుంది. నాకు వాళ్ళ గొప్పతనం ఏంటంటే నాతోటి నడుచుకుంటూ వచ్చి నాతోటి నేను ఉన్నాను, మీరు ముందు ఉండండి, మేము వెనుక ఉన్నాము అని చెప్పినందుకు చాలా చాలా నేను కృతజ్ఞతను చెప్తున్నాను వాళ్ళకు, 42 డివిజన్ ప్రజలకు. అతలి అమ్మారు లేరు కానీ నేను మాత్రం బీద బిడ్డను ఇండిపెండెంట్ పోయి నిలబడి గెలిచి చూపెడతా. ఇది నా ఛాలెంజ్ అంటున్నా నేను. గెలిపిస్తాం మేము షాయిన్ బేగం కి ఇన్షాల్లా. इनके साथ भी खड़े ना